ఇగో ఇది ఆయనే పెట్టుకున్నాడు ఇది స్టేటస్లో. కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై రేపు మధ్యాహ్నం 12 గంటలకు చింతపండు నవీన్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు. తేదీ 5/3/2025, సమయం 12 గంటలు. వేదిక సోమాజిగూడ ప్రెస్ క్లబ్. పిఆర్ఓ అట, సుదర్శన్ గౌడ్ కాస్త పిఆర్ఓ అయ్యిండు. పిఆర్ఓ అట 9703577202. మనం చేద్దామా, ఏమంటారో చూద్దాం. ఎత్తుతారా అసలు మన నెంబర్ ఎవడన్నా చూద్దాం. 9703577202 కరెక్టేగా? చలో కరెక్టే. ఏమంటాడో చూద్దాం. హలో హలో, సుదర్శన్ గౌడ అన్న? సుదర్శన్ గౌడ్ గారు. సుదర్శన్ ఓన్లీ సుదర్శన్. మీరు వేరేనా? నేను వేరేనా? నేనెవరో గుర్తుపట్టినా నానేమన్నా? లేదనా? నా పేరు చిలుక ప్రవీణ్ అంటారు. చెప్పండి. ఇది ఇప్పుడు ఇవాళ ఈ చింతపండు నవీన్ కుమార్కు సంబంధించి మీడియా సమావేశం ఉన్నది కదా? అవునవునా? ఎన్ని గంటలకి ఇది? 12 కా? అయితే మరి మా యూ న్యూస్ రావచ్చా? అడిగి ఏమన్నా మా మీద దాడులు చేస్తారా? రావచ్చా? అయితే ఎప్పుడు పిఆర్ఓగా తీసుకున్నారు మిమ్మల్ని? 3 months అవుతుందన్నా తీసుకొని. 3 months? జీతం ఇస్తాండా నెల? గవర్నమెంట్ పిఆర్ఓ అన్న. గవర్నమెంట్ పిఆర్ఓ అన్న మీరు? గవర్నమెంట్ పిఆర్ఓ, చిన్నప్పటి క్లాస్మేట్, చెడ్డి దోస్తున్నా. ఓహో, చిన్నప్పటి క్లాస్మేటా? ఒకటే ఊరన్నా. పర్లేదు, బాగానే ఉన్నావు మరి ఇన్ని రోజులు. ఎందుకు వద్దంటావన్నా? నేనెందుకు వద్దా అంటాను? నీకు శాలరీ మేమెందుకు వద్దా అంటామన్నా? మీకు శాలరీ వస్తుంది, గవర్నమెంట్ పిఆర్ఓలు మీరు. మిమ్మల్ని ఎందుకు వద్దా అంటే మళ్ళీ చిన్నప్పటి చెడ్డీ దోస్తు అంటా అంటే చెడ్డీ దోస్తులకు అన్యాయం ఏం చేయలే. ఎందుకంటే ఒక్క రావచ్చానే అంటే లైవ్ ఇస్తాను. లైవ్ అన్నా మరి అన్నిటికి ఇస్తానులా. ఓకే ఓకే. ఎట్లున్నాడు పాపం? ఏమన్నా తాగిండా నైటు? పాపం బాధలో ఉంటాడు కదా మరి. ఓకే 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 ఓకే. అవును నిజమేలే. ఓకే ఓకే, మంచిదే. ధైర్యంగా ఉండమని చెప్పు. చిలకప్రాయం ధైర్యంగా ఉండమన్నాడు అని చెప్పు. కానీ మందిని ముంచొద్దా అని చెప్పు మాను. నమ్ముకున్న వాళ్ళని ముంచొద్దా అని అయితే చెప్పు మాను. ఈ కుట్రలు చేసి మందిని ముంచొద్దని అయితే చెప్పు మాను. ఇక బీసీ వాదం అనక మనం. ఎందుకంటే 8 నెలలుగా గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఎత్తే కులాల పంచాయతీ పెట్టిండు. గ్రాడ్యుయేట్స్ కోసం ఏం చేయలేదు. కాదే, మనము గెలిచింది గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో గెలిచినాం మనం. కులాల పంచాయతీ కాకుండా గ్రాడ్యుయేట్స్ కోసం ఏం చేసినామో ప్రెస్ మీట్ లో చెప్పాను. ఆయననే బీసీ కాదు కానీ, ఆయననే మున్నూరు కాపు పటేల్ కానీ, ఆయనతో మనకు తెలియంది ఏమున్నది కానీ మళ్ళీ కొత్తగా మనం మాట్లాడుకోకూడదు. కానీ నేను ఒకటి అంటాను, నా సలహాగా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆయనకు. కాకపోతే ఒక మాట చెప్తే ఆ మాట మీద స్థిరంగా ఉండమని చెప్పు. అందులో నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దని చెప్పు మనం. తప్పకుండా ప్రెస్ మీట్కి వస్తాం. ఓకే, మంచిదే. నేను సుదర్శన్ గౌడ్ అనుకున్నా. సుదర్శన్ గారికి ఇంకో సుదర్శన్ పెట్టిండా. ఈ మాటలు నేర్పిండి అన్నట్టు ఇప్పుడు పాపం వీళ్ళకి కూడా. ఎస్సీ బీసీ ఎస్టీలు అంతా ఒక్కటే అన్నప్పుడు మరి బీసీ వాదం ఎందుకు అంటున్నావు? ఎస్సీ బీసీ ఎస్టీలు అంతా ఒక్కటే అని మీరే అన్నారు. బాగా మాట్లాడాడు మిత్రుడు. నమ్మిన వాళ్ళను మోసం చేయకుంటుంటే మంచిగానే ఉండు చింతపండు లైఫ్. ఎవరిని నమ్మితే వాళ్ళను మోసం చేయడం, ఎవరిని నమ్మితే వాళ్ళనే మోసం చేయడు. ఇట్లా చింతపండు ఫోన్ నెంబర్ మార్చిండు. లేకపోతే చింతపండుకే ఫోన్ చేద్దును. ఎవరో అనుకుంటున్నా. సుదర్శన్ ఇది సుదర్శన్ అన్న పిఆర్ఓ ఉన్నాడు. ఈయనకు గవర్నమెంటే ఇచ్చిందా? చిన్నప్పటి క్లాస్మేట్ను పిఆర్ఓగా పెట్టుకున్నా అంటే బయట చూశాడు, అబ్బా ఏం లైఫ్ ఇచ్చిండ్రా చిన్నప్పటి వానికి అంటాడు. 1 సంవత్సరం గడితే ఈయన కూడా అక్కడ ఉంటే అడుగు. కొంచెం ఇట్లా అట్లా కాదే ఇట్లా కాదే అని చెప్పిండు అనుకో,